గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. మ్యాజిక్ ఫిగర్ కోసం ప్రతిపక్ష కార్పొరేటర్లకు వల విసురుతోంది. ఇటు అధికార పార్టీ శిబిరంలో పరిణామాలను క్లోజ్గా ఫాలో అవుతున్న వైసీపీ తన వ్యూహాలకు పదును పెట్టింది. మేయర్ హరివెంకట కుమారిపై కూటమి ఇచ్చిన అవిశ్వాస నోటీసులపై ఈ నెల 19న ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఏడాది కాల పరిమితి మాత్రమే ఉన్న మేయర్ పీఠం దక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రణాళిక ప్రకారం వైసీపీ కార్పొరేటర్లను లాగేసిన కూటమి అవిశ్వాసం నెగ్గేందుకు 4 ఓట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి కుమారుడు 74వ వార్డు వైసీపీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి టీడీపీ వైపు చూడటంతో రోజంతా పొలిటికల్ డ్రామా నడిచింది. మరో 2 సీనియర్ కార్పొరేటర్లు కూటమికి టచ్లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. దీంతో మేయర్ పీఠం మార్పు ఖాయము అన్న ధీమాతో ఉంది కూటమి. వంశీరెడ్డితో పాటు మరో 2 కార్పొరేటర్లు కూటమికి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఎక్సఫిషియోతో కలిసి 37 నుంచి 40 వరకు తమ బలం ఉందని చెబుతోంది టీడీపీ. కార్పొరేటర్లు చేజారిపోకుండా ఇప్పటికే కూటమి పార్టీ క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. 16 మంది టీడీపీ జనసేన కార్పొరేటర్లు విశాఖ నుంచి మలేషియా బయలుదేరి వెళ్లారు. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవిచంద్ర ఉన్నారు లైవ్లో అందుబాటులో. రవిచంద్ర, గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం లక్ష్యంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసినట్టు సమాచారం. కొంతమంది మలేషియాకు కూడా వెళ్ళినట్టు అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? రఫీ, గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన నాటి నుంచి గ్రేటర్ విశాఖ రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి గంటకు పరిణామాలు మారుతున్న పరిస్థితి ఉంది. ఇక కొద్ది రోజుల సమయమే ఉన్న నేపథ్యంలో అధికార కూటమితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ ఆలోచనలకు మరింత పదును పెట్టాయి. ఇప్పటికే మలేషియా, శ్రీలంకలో ఆ పార్టీకి సంబంధించిన కూటములు రన్ అవుతుండగా ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష వేగవంతమైంది. ప్రధానంగా పార్టీలకు సంబంధించిన ఎవరైతే అసంతృప్తిగా ఉన్న కార్పొరేటర్లు ఉంటారో వారిని తమ వైపు తీసుకునే ప్రయత్నంలో కూటమి వేగవంతం చేసింది. ఇప్పటికే వంశీరెడ్డి తమకు టచ్లో ఉన్నాడని, తమ వైపు మొగ్గు చూపుతున్నాడని కూటమి చెప్తున్న నేపథ్యంలో మరికొంతమంది కార్పొరేటర్లు విదేశాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రేపు కూడా మరికొంతమంది మలేషియా వెళ్లబోతున్నారు. ఓవరాల్గా ఈక్వేషన్స్ చూసినప్పుడు మ్యాజిక్ ఫిగర్ 74 ఏదైతే ఉందో 74కు చేరుకోవడానికి ఖచ్చితంగా 2 నుంచి 3 సభ్యుల బలం ఇప్పటికీ కూటమికి అవసరం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది. ఆ బలాన్ని కూటమి చేరుకోలేదు అనేది చెప్తున్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకత్వం, దాదాపుగా పెద్ద నాయకులందరూ కూడా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఓవరాల్గా కూటమికి సంబంధించిన వ్యూహాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి వ్యూహాల మధ్య గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా వీగిపోతుందా అనే ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరి ప్రయత్నాలు వారైతే చేసుకుంటున్నారు. మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా ఉన్నామని కాన్ఫిడెంట్గా కూటమి ఉంటే అంత అవకాశం లేదనేది వైసీపీ చాలా స్ట్రాంగ్గా చెప్తున్న పరిస్థితి ఉంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవిచంద్ర.